బాబా వచ్చానయ్యా, బాబా శివ బాబా వచ్చానయ్యా. నిన్ను చూడతలచి నేను, నిన్ను చూడతలచి నేను నీ దరికి చేరితినయ్యా. శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా, బాబా శివ బాబా వచ్చానయ్యా. చీకటి చీల్చి వెలుగును చూపు, చీకటి చీల్చి వెలుగును చూపు, ఆశ్రయమొసగే చేతిని చాపు, చేతిని చాపు. శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా, బాబా శివ బాబా వచ్చానయ్యా. జగమే ఒక నాటకరంగం, అభినయ పాత్రలు ఈ జీవజాలము. ఈ జగమే ఒక నాటకరంగం, అభినయ పాత్రలు ఈ జీవజాలము. నేను నాది నా వారనడి, నేను నాది నా వారనడి, భేదము పాపిడి తండ్రివి నీవు, తండ్రివి నీవు. శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా, బాబా శివ బాబా వచ్చానయ్యా. నాటక తెరలు జారక ముందే తెరచా నీవు మూడవ కన్ను. నాటక తెరలు జారక ముందే తెరచా నీవు మూడవ కన్ను. మునుగితి నేను ధ్యానములోన, మునుగితి నేను ధ్యానములోన, నింపుము మదిలో జ్ఞానపు నిధిని, జ్ఞానపు నిధిని. శివ బాబా శివ బాబా శివ బాబా
వచ్చానయ్యా బాబా శివ బాబా వచ్చానయ్యా నిన్ను చూడతలచి నేను నిన్ను చూడతలచి నేను నీ దరికి చేరితినయ్యా శివ బాబా శివ బాబా శివ బాబా వచ్చానయ్యా బాబా శివ బాబా వచ్చానయ్యా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పం కొరకు ఎవరు హెల్దీగా తయారు చేసేది. ఇక్కడ మీరు ఆత్మాభిమానిగా అయి కూర్చోండి. ప్రశ్న: వ్యాపారము మొదలైనవి చేస్తూ ఉన్న ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తుండాలి? జవాబు: మీరు ఎవరిదైనా సాకారాన్ని లేదా ఆకారాన్ని గుర్తు చేసుకోకండి. ఇది తండ్రి డైరెక్షను. ఒక్క తండ్రి స్మృతి ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి. ఇందులో ఎవ్వరూ తీరిక లేదని చెప్పరాదు. అన్నీ చేస్తూ ఉన్న స్మృతిలో ఉండవచ్చు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తర్వాత తండ్రిని స్మృతి చేయండని పిల్లలకు చెప్తారు. హే పతిత్ పావత్, వచ్చి పావనంగా చేయండని పిల్లలు పిలుస్తారు కూడా. ఆత్మీక తండ్రిని స్మృతి చేయండని తండ్రి మొట్టమొదటే చెప్తారు. ఆత్మీక తండ్రి అందరికీ ఒక్కరే. ఫాదర్ను సర్వవ్యాపి అని ఎప్పుడూ అనరు. కనుక పిల్లలు మొట్టమొదట ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని స్మృతి చెయ్యండి. ఎవరి సాకారాన్ని లేక ఆకారాన్ని స్మృతి చెయ్యకండి. ఒక్క తండ్రిని తప్ప. ఇది చాలా సహజం కదా. మేము చాలా బిజీగా ఉంటాము, తీరిక లేదని మనుషులు అంటారు. కానీ ఇందులో తీరిక సదా ఉంటుంది. తండ్రి యుక్తి చెప్తారు. తండ్రిని స్మృతి చేస్తేనే మా పాపం భస్మం అవుతుందని మీకు తెలుసు. ఇది ముఖ్యమైన విషయము. వ్యాపారము మొదలైన వాటికి ఎటువంటి అభ్యంతరము లేదు. అవన్నీ చేస్తూనే కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి. అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. మేము పతితంగా ఉన్నామని అర్థం చేసుకున్నారు. సాధువులు, సన్యాసీలు, ఋషులు, మునులు మొదలైన వారందరూ సాధన చేస్తారు. భగవంతుని కలిసేందుకు సాధన చేస్తారు. ఎప్పటి వరకైతే వారి పరిచయం ఉండదో అప్పటి వరకు కలవలేరు. ప్రపంచంలో తండ్రి పరిచయం ఎవ్వరికీ లేదని మీకు తెలుసు. దేహ పరిచయం అయితే అందరికీ ఉంది. పెద్ద వస్తువు వెంటనే పరిచయం అయిపోతుంది. ఆత్మ పరిచయం అయితే తండ్రి రావాలి, అర్థం చేయించాలి. ఆత్మ మరియు శరీరం అనేవి రెండు వస్తువులు. ఆత్మ ఒక స్టారు, చాలా సూక్ష్మమైనది. దానిని ఎవ్వరూ చూడలేరు. అయితే ఇక్కడికి ఎప్పుడైతే వచ్చి కూర్చుంటారో అప్పుడు దేహీ అభిమానిగా అయి కూర్చోవాలి. అర్ధకల్పం కొరకు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకే ఇది ఒక హాస్పిటల్ కూడా అయింది కదా. ఆత్మ అవినాశి, ఎప్పటికీ వినాశనం అవ్వదు. మొత్తం పార్ట్ అంతా ఆత్మదే. నేను ఎప్పుడూ వినాశనం అవ్వను అని ఆత్మ అంటుంది. ఇన్ని ఆత్మలు అన్నీ అవినాశి. శరీరం వినాశి. ఇప్పుడు మీ బుద్ధిలో నేను ఆత్మ అవినాశి అని కూర్చుంది. మేము 84 జన్మలు తీసుకుంటాము. ఇది డ్రామా. ఇందులో ధర్మస్థాపకులు ఎవరెవరు ఎప్పుడు వస్తారో, ఎన్ని జన్మలు తీసుకుంటారో మీకు తెలుసు. 84 జన్మలని ఏదైతే గాయనం ఉందో అది తప్పకుండా ఏదో ఒక ధర్మానిదే అయి ఉండాలి. అన్నిటిది అవ్వజాలదు. అన్ని ధర్మాలు కలిసి అయితే రావు. మనం ఇతరుల లెక్కలన్నీ కూర్చొని ఎందుకు తీయాలి?
ఫలానా ఫలానా సమయంలో ధర్మస్థాపన చేసేందుకు వస్తారని తెలుసు. తర్వాత దాని వృద్ధి అవుతుంది. అందరూ సతో ప్రధానం నుండి తమో ప్రధానం అవ్వవలసే ఉంది. ప్రపంచం ఎప్పుడైతే తమో ప్రధానంగా అవుతుందో అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి సతో ప్రధాన సత్యయుగాన్ని తయారు చేస్తారు. భారతవాసులైన మేము మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వచ్చి రాజ్యపాలన చేస్తామని, అప్పుడు ఇతర ఏ ధర్మాల వారు ఉండరని పిల్లలు మీకు తెలుసు. పిల్లలు మీలో కూడా ఎవరైతే ఉన్నతమైన పదవి తీసుకోవాలో వారు ఎక్కువ స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తారు. అంతేకాక బాబా మేము ఇంత సమయం స్మృతిలో ఉంటున్నామని సమాచారం కూడా వ్రాస్తారు. చాలామంది సిగ్గు వలన పూర్తి సమాచారం ఇవ్వరు. బాబా ఏమంటారు అని భావిస్తారు. అయినా తెలిసిపోతుంది కదా. స్కూల్లో టీచర్ స్టూడెంట్తో నువ్వు చదవకపోతే ఫెయిల్ అవుతావు అని చెప్తారు కదా. లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు ద్వారా అర్థం చేసుకుంటారు. ఇది చాలా పెద్ద స్కూలు. ఇక్కడ నెంబర్ వారుగా అయితే కూర్చోపెట్టరు. బుద్ధితో అర్థం చేసుకుంటారు. నెంబర్ వారుగా ఉండనే ఉంటారు కదా. ఇప్పుడు బాబా మంచి మంచి పిల్లలను ఎక్కడికి పంపిస్తారో అక్కడికి వెళ్ళిపోతారు. ఎంతమంది మాకు మహారథి కావాలి అని వ్రాస్తారు. అప్పుడు వారు తప్పకుండా మనకంటే తెలివైన వారని, ప్రఖ్యాతమైన వారని అర్థం చేసుకుంటారు. నెంబర్ వారుగా అయితే ఉంటారు కదా. ప్రదర్శనలో కూడా అనేక రకరకాల వారు వస్తూ ఉంటారు కనుక గైడ్స్ కూడా అర్థం చేయించేందుకు నిలబడి ఉండాలి. రిసీవ్ చేసుకునే వారికి ఇతను ఎటువంటి మనిషి అనేది తెలుస్తుంది కనుక వీనికి నీవు అర్థం చేయించు అని సైగ చెయ్యాలి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అని అన్నీ ఉంటాయని మీరు కూడా అర్థం చేసుకోగలరు. అక్కడ అందరికీ సేవ చేయాలి. ఎవరైనా గొప్ప మనిషి అయితే తప్పకుండా అందరూ గొప్ప మనిషిని ఆదరిస్తారు. ఇది నియమము. తండ్రి లేదా టీచరు పిల్లలను క్లాసులో మహిమ చేస్తారు. ఇది కూడా అన్నిటికంటే గొప్ప సత్కారము. పేరుగాంచిన పిల్లలు మహిమ చేయబడతారు లేదా గౌరవింపబడతారు. వీరు ఫలానా ధనవంతులు, రిలీజియస్ మైండ్స్ అని మహిమ చేస్తారు. ఇది కూడా సత్కారమే కదా. ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుణ్ణి ఇప్పుడు మీకు తెలుసు. ఖచ్చితంగా ఉన్నతమైన వారిని కూడా అంటారు. కానీ వారి బయోగ్రఫీ ఏమిటో చెప్పండి అని అడిగితే సర్వవ్యాపి అని అంటారు. అంతే, ఒక్కసారిగా నీచంగా చేసేస్తారు. అందరికంటే ఉన్నతమైన వారు భగవంతుడు. వారు మూలవతనవాసి అని ఇప్పుడు మీరు అర్థం చేయించవచ్చు. సూక్ష్మవతనంలో ఉండేవారు దేవతలు, ఇక్కడ మనుషులు ఉంటారు. వారు ఉన్నతమైన భగవంతుడు, వారు నిరాకారులు. వజ్రం వలె ఉండే మనమే మళ్ళీ గవ్వ వలె అయిపోయామని ఇప్పుడు మీకు తెలుసు. భగవంతుణ్ణి మీకంటే ఎక్కువగా కిందకి తీసుకెళ్లారు. గుర్తించరు. భారత్వాసులై మీకే పరిచయం లభిస్తుంది. తరువాత మళ్ళీ పరిచయం తక్కువైపోతుంది. ఇప్పుడు మీరు తండ్రి పరిచయం అందరికీ ఇస్తారు. చాలామందికి తండ్రి పరిచయం లభిస్తుంది. మీ ముఖ్య చిత్రాలు త్రిమూర్తి, సృష్టి చక్రము, కల్పవృక్షము. వీటిలో ఎంత ప్రకాశం ఉంది. ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగానికి అధిపతులుగా ఉండేవారని ఎవరైనా చెప్తారు. మంచిది. సత్యయుగానికి ముందు ఏం ఉండేదో కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు ఇది కలియుగ అంతము. ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది. ఇప్పుడు రాజ్యమైతే లేనే లేదు. ఎంత తేడా ఉంది. సత్యయుగం ఆదిలో రాజులు ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో కూడా రాజులు ఉన్నారు. భలే, వారెవరూ పావనంగా లేరు. కానీ కొంతమంది డబ్బులిచ్చి కూడా టైటిల్ తీసుకుంటారు. మహారాజులైతే ఎవ్వరూ లేరు. టైటిల్స్ కొని తీసుకుంటారు. ఎలాగైతే పటియాలా మహారాజా జోధ్పూరు, బికనేరు
మహారాజా పేరు తీసుకుంటారు కదా. ఈ పేరు అవినాశిగా కొనసాగుతుంది. ఇంతకుముందు పవిత్ర మహారాజులు ఉండేవారు, ఇప్పుడు అపవిత్ర మహారాజులు ఉన్నారు. మహారాజులనే పదం నడుస్తూ వస్తుంది. లక్ష్మీనారాయణులు సత్యయుగానికి అధిపతులుగా ఉండేవారని అంటారు. రాజ్యం ఎవరు పొందారు? సామ్రాజ్యం ఎలా స్థాపన అవుతుంది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి చెప్తారు, ఇప్పుడు నేను మిమ్మల్ని 21 జన్మల కొరకు చదివిస్తాను. వారైతే చదువుకొని ఈ జన్మలోని బ్యారిస్టర్ మొదలైనవి అవుతారు. మీరిప్పుడు చదువుకొని భవిష్యత్తులో మహారాజా మహారాణిగా అవుతారు. డ్రామా ప్లాన్ అనుసారంగా నూతన ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇప్పుడు ఇది పాత ప్రపంచం. భలే ఎంత మంచి మంచి పెద్ద మెహళ్ళు ఉన్న వజ్రాలు రత్నాల మెహళ్ళు నిర్మించేందుకు ఎవరిలోనూ శక్తి లేదు. సత్యయుగంలో అన్ని వజ్రాలు రత్నాల మెహళ్ళు నిర్మిస్తారు. నిర్మించేందుకు ఏమాత్రం సమయం పట్టదు. ఇక్కడ కూడా భూకంపం మొదలైనవి సంభవిస్తే చాలామంది భవన శిల్పులు చేరి 1-2 సంవత్సరాలలో మొత్తం పట్టణాన్ని మళ్ళీ నిలబెట్టేస్తారు. కొత్త ఢిల్లీ నిర్మాణానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ లేబరు అక్కడ పనివారికి చాలా తేడా ఉంటుంది. ఈ రోజుల్లో కొత్త కొత్త నిర్మాణాలు పుట్టుకొస్తూ ఉన్నాయి. భవన నిర్మాణ సైన్సు చాలా జోరుగా ఉంది. అన్నీ తయారై దొరుకుతున్నాయి. తక్షణం ఫ్లాట్ సిద్ధం. చాలా త్వరగా తయారు చేస్తారు. అయితే ఇవన్నీ అక్కడ పనికొస్తాయి కదా. అన్నీ వెంట వస్తాయి. సంస్కారం అయితే ఉంటుంది కదా. ఈ సైన్స్ సంస్కారం కూడా వస్తుంది. పావనంగా అవ్వాలి అంటే తండ్రిని స్మృతి చెయ్యమని ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. తండ్రి కూడా గుడ్ మార్నింగ్ చెప్పి తర్వాత శిక్షణ ఇస్తారు. పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చున్నారా? నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి. ఎందుకంటే తలపై జన్మాంతరాల భారం ఉన్నది. మెట్లు దిగుతూ 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మలోనే ఎక్కే కళలో ఉన్నారు. తండ్రిని ఎంత స్మృతి చేస్తే అంత సంతోషం కూడా ఉంటుంది. శక్తి లభిస్తుంది. ముందు నెంబర్లో ఉంచబడే పిల్లలు చాలామంది ఉన్నారు. కానీ బొత్తిగా స్మృతిలో ఉండరు. జ్ఞానంలో చురుకుగా ఉన్న స్మృతి యాత్ర లేనే లేదు. బాబా అయితే కూర్చొని పిల్లల మహిమ చేస్తారు. ఇతడు కూడా నెంబర్ 1లో ఉన్నాడంటే తప్పకుండా శ్రమ కూడా చేస్తూ ఉంటాడు కదా. మీరు ఎల్లప్పుడూ శ్రీబాబా అర్థం చేయిస్తున్నారని భావించండి. అప్పుడే బుద్ధి యోగం అక్కడ తగులుకొని ఉంటుంది. ఇతడు కూడా నేర్చుకుంటూ ఉంటాడు కదా. అయినా తండ్రిని స్మృతి చేయమని చెప్తారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలు ఉన్నాయి. భగవంతుడు నిరాకారుడని అంటారు. వారొచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు. ఆత్మలందరూ ఒక్క భగవంతుని సంతానము. అందరూ సోదరులు. ఇప్పుడు శరీరంలో విరాజమై ఉన్నారు. అందరూ అకాలమూర్తులు. ఇది అకాలమూర్తి ఆసనము. అకాల సింహాసనం ఏదో విశేషమైన వస్తువు కాదు. ఈ ఆసనం అకాలమూర్తిది. భృకుటి మధ్యలో ఆత్మ విరాజమానమై ఉంటుంది. దీనిని అకాల సింహాసనం అని అంటారు. అకాల సింహాసనం అకాలమూర్తిది. ఆత్మలన్నీ అకాలమూర్తులు. ఎంత అతి సూక్ష్మమైనవి. తండ్రి నిరాకారులు. వారు తమ సింహాసనాన్ని ఎక్కడ నుండి తెస్తారు? తండ్రి ఈ సింహాసనం నాది కూడా అని చెప్తారు. నేనొచ్చి ఈ సింహాసనాన్ని లోన్ తీసుకుంటాను. బ్రహ్మ యొక్క సాధారణ వృద్ధ శరీరంలో అకాల సింహాసనంపై వచ్చి కూర్చుంటాను. ఇది ఆత్మలందరి సింహాసనం అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనుషుల ఆసనం గురించి
మాట్లాడతారు. జంతువుల విషయం కాదు. మొదట ఏ మనుషులైతే జంతువు కంటే కూడా జంతువుల విషయం అడిగితే మొదట తమను బాగు చేసుకోండి అని చెప్పండి. సత్యయుగంలో జంతువులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. చెత్త మొదలైనవి ఏది ఉండదు. రాజమహల్లో పావురాలు మొదలైన వాటి మురికి ఉంటే దండన విధిస్తారు. కొంచెం కూడా మురికి ఉండదు. అక్కడ చాలా జాగ్రత్త వహిస్తారు. కాపలా కాస్తూ ఉంటారు. ఎప్పుడు ఏ జంతువు మొదలైనవి లోపలికి రాలేవు. చాలా శుభ్రత ఉంటుంది. లక్ష్మీనారాయణ మందిరంలో కూడా ఎంత శుభ్రత ఉంటుంది. శంకర పార్వతుల మందిరంలో పావురాళ్ళు కూడా కనిపిస్తాయి. మరి తప్పకుండా మందిరాన్ని పాడు చేస్తూ ఉంటాయి. శాస్త్రాలలో చాలా కథలు వ్రాశారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. వారిలో కూడా ధారణ చేయగలిగిన వారు కొంతమందే ఉన్నారు. మిగిలిన వారు ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి పిల్లలకు ఎంత ప్రేమతో అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా చాలా మధురంగా అవ్వండి. నోటి నుండి ఎప్పుడూ రత్నాలు వెలువడుతూ ఉండాలి. మీరు బసంతులు. మీ నోటి నుండి రాళ్ళు వెలువడరాదు. ఆత్మకే మహిమ ఉంటుంది. ఆత్మ చెప్తుంది, నేను ప్రెసిడెంట్ని, నేను ఫలానా, నా శరీరం పేరు ఇది. అచ్చా, ఆత్మలు ఎవరి పిల్లలు? ఒక్క పరమాత్మ పిల్లలు కనుక తప్పకుండా వారి నుండి వారసత్వం లభిస్తూ ఉంటుంది. మరి వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? మాకు కూడా ముందు ఏమీ తెలిసేది కాదని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు బుద్ధి ఎంత వికసించింది. మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇవన్నీ అసత్యపు చిత్రాలని భావిస్తారు. 10 భుజాల వారు, ఏనుగు తొండం వారు ఇలాంటి చిత్రం గలవారెవరైనా ఉంటారా? ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి. వాస్తవానికి అందరికీ సద్గతి దాత ఆ శివబాబా ఒక్కరే భక్తి జరగాలి. లక్ష్మీనారాయణ కూడా 84 జన్మలు తీసుకుంటారని మీ బుద్ధిలో ఉంది. మీరు ఉన్నతోన్నతమైన తండ్రి వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు. వారికంటే గొప్పవారు వేరే లేనే లేరు. ఈ జ్ఞాన విషయాలు మీలో కూడా నెంబర్ వార్గా ధారణ చేస్తారు. ధారణ చేయలేకపోతే ఎందుకు పనికి వస్తారు? చాలామంది అందులకు కర్రగా అయ్యి బదులు అందులైపోతారు. ఆవు ఏదైతే పాలు ఇవ్వదో దానిని గొడ్ల చావడిలో ఉంచుతారు. వీరు కూడా జ్ఞానపాలు ఇవ్వలేరు. ఏ పురుషార్థం చేయని వారు చాలామంది ఉన్నారు. మేము ఎవరికైనా కొంతైనా కళ్యాణం చేయాలని అనుకోరు. తమ అదృష్టం గురించిన ధ్యాస ఉండదు. ఏం దొరికిందో అదే మంచిదని అనుకుంటారు. కనుక తండ్రి వీని అదృష్టంలో లేదని అంటారు. తమ సద్గతిని తయారు చేసుకునే పురుషార్థమైతే చెయ్యాలి. దేహీ అభిమానులుగా అవ్వాలి. తండ్రి ఎంత ఉన్నతోన్నతమైన వారు పతిత ప్రపంచంలో పతిత దేహంలో ఎలా వస్తారో చూడండి. వారిని పిలిచేదే పతిత ప్రపంచంలో. ఎప్పుడైతే రావణుడు దుఃఖం ఇస్తాడో, పూర్తిగా భ్రష్టు పట్టిపుస్తాడో అప్పుడు తండ్రి వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు. ఎవరైతే మంచి పురుషార్థం చేస్తారో వారు రాజా రాణిగా అవుతారు. ఎవరైతే పురుషార్థం చేయరో వారు పేదవారిగా అవుతారు. అదృష్టంలో లేకుంటే పురుషార్థం చేయలేరు. కొందరు చాలా మంచి అదృష్టాన్ని తయారు చేసుకుంటారు. మేము ఏ సర్వీస్ చేస్తున్నామని ప్రతి ఒక్కరూ చూసుకోగలరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। धारणा रूप बसंत का
జ్ఞాని యోగిగా అవ్వాలి. నోటి ద్వారా సదా రత్నాలు రావాలి. చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడూ రాళ్ళు వెలువడరాదు. జ్ఞాన యోగాలలో చాలా తీక్షణంగా తయారయ్యి తమ మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. అందులకు ఊతకర్రగా అవ్వాలి. వరదానము సంతుష్టత ద్వారా అందరి నుండి ప్రశంసలు ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్న చిత్తుభవ. సంతుష్టత గుర్తుగా ప్రత్యక్ష రూపంలో ప్రసన్నత కనిపిస్తుంది. అంతేకాక ఎవరైతే సదా సంతుష్టంగా లేక ప్రసన్నంగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరూ తప్పకుండా పొగుడుతారు. కనుక ప్రశంసను ప్రసన్నత ద్వారానే ప్రాప్తి చేసుకోగలరు. కాబట్టి సదా సంతుష్టగా మరియు ప్రసన్నంగా ఉండే విశేషమైన వరదానం స్వయం కూడా తీసుకోండి. ఇతరులకు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఈ యజ్ఞంలో అంతిమ ఆహుతి సర్వ బ్రాహ్మణుల సదా ప్రసన్నత. ఎప్పుడైతే సదా ప్రసన్నంగా ఉంటారో అప్పుడు ప్రత్యక్షత యొక్క ధ్వని మ్రోగుతుంది. అంటే విజయ పతాకాన్ని ఎగరవేస్తారు. స్లోగన్: డైమండ్గా అయ్యి ఇతరులకు డైమండ్గా అవ్వాలని మెసేజ్ ఇవ్వడమే డైమండ్ జూబ్లీ జరుపుకోవడం. అచ్చా. ఓం శాంతి. తనుమాతాపసి శుభహృదయము దివ్య జ్ఞాన చేతనము. తనుమాతాపసి శుభహృదయము దివ్య జ్ఞాన చేతనము. మధురం పలికిడి వచనం సుధలొలికే వీక్షణం. ప్రభు శివ ధ్యానం చేసిడి ఘనులు సులలిత వాక్యాల శివ సందేశ ప్రబోధకులు. సులలిత వాక్యాల శివ సందేశ ప్రబోధకులు. తనుమాతాపసి శుభ హృదయము దివ్య జ్ఞాన చేతనము. సంగమయుగమున వీరే శివుని హృదయ సింహాసన వాసులట. సంగమయుగమున వీరే శివుని హృదయ సింహాసన వాసులట. యోగపు అగ్ని నిరంతర జ్వాలలతో యోగపు అగ్ని నిరంతర జ్వాలలతో ధరలో శోకము అణచునట. శివ సందేశము చాటెదరు శివ సందేశము చాటెదరు.
కనుమా తాపసి శుభ హృదయము దివ్య జ్ఞాన చేతనము. అద్భుత చరితులట శివుని ప్రేమను పొందిరట. భువనాకర్షక అద్భుత చరితులట శివుని ప్రేమను పొందిరట. పగలు రేయి శివునే తలచి శ్వాసోచ్ఛ్వాసమే స్వరమై పాడిరట. పగలు రేయి శివునే తలచి శ్వాసోచ్ఛ్వాసమే స్వరమై పాడినట. తపస్వీ జీవనపు ప్రఖరతలోన తపస్వీ జీవనపు ప్రఖరతలోన సత్యాన్వేషణ గతి చూపెదరు. శివ సందేశము చాటెదరు. శివ సందేశము చాటెదరు. కనుమా తాపసి శుభ హృదయము దివ్య జ్ఞాన చేతనము. కనుమా తాపసి శుభ హృదయము దివ్య జ్ఞాన చేతనము. మధురం పలికిడి వచనం సుధలొలికే వీక్షణం. ప్రభు శివ ధ్యానం చేసిడి ఘనులు సులలిత వాక్యాల శివ సందేశ ప్రబోధకులు. శివ సందేశ ప్రబోధకులు. శివ సందేశ